మేము ఎలా బతుకుతున్నామో అంత దేవుడికి తెలుసు. అవి ఏమంటున్నారు, మీ అమ్మాయి అమ్మ మీకు వేసేస్తాం రోడ్డు వేసేయండి ఓటు అంటున్నారు. నా బాబుకి కారణం రోడ్డే అని చెప్తున్నారు. ఏ పంచాయతీకి సంబంధించిన దరిద్రమైన పంచాయతీ ఏదో ఉందంటే ఒక గద్దనపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి పోరపేట విలేజ్ ఉంది. ఇప్పుడు మ్యాపింగ్లో ఉందో లేదో కూడా తెలియదు. అంత హీనమైన స్థితిలో ఉన్నారు గ్రామ ప్రజలు. సాధారణంగా రోడ్డుపై ప్రయాణం చేస్తే గమ్యస్థానానికి చేరుకుంటాం, కానీ ఈ గ్రామ ప్రజలు ఆసుపత్రికి చేరుకుంటున్నామని చెప్తున్నారు. కాట్రేనికోన మండలం గెద్దనాపల్లికి చెందిన ప్రజలందరూ కూడా ఈ రోజు అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించినటువంటి గ్రీవెన్స్కి అయితే తరలి వచ్చారు. ప్రజా ఫిర్యాదుల వేదికలో తమ గోడును కలెక్టర్కు విన్నవించుకున్నారు. తాము వెళ్తున్న రోడ్డు చాలా అధ్వానంగా మారింది. గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఆసుపత్రులు పాలవుతున్నాం, కానీ మా పరిస్థితి, మా రోడ్డు పరిస్థితి మారలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గెద్దనాపల్లి గ్రామానికి చెందిన పలువురు ఉన్నారు. వారితో మాట్లాడతాం. ఏంటి మీ రోడ్డు సమస్య ఎంతకాలం నుంచి బాధను ఎదుర్కొంటున్నారు? సార్ నమస్తే సార్, నా పేరు పెయ్యల రాంబాబు అండి. గెద్దనపల్లి గ్రామానికి చెందిన పోరపేట విలేజ్ గ్రామానికి చెందిన సమస్య. మెయిన్ మా ప్రధాన రహదారి అనేది లేదండి. ఇప్పటికి వచ్చి 20 సంవత్సరాల మట్టి రోడ్ అనేది రాలేదండి. 20 సంవత్సరాల మట్టి రోడ్ అనేది లేదు. మెయిన్ సమస్య ఏంటంటే మా తాగునీటి సమస్య లేదు, ఏది లేదు. ఓన్లీ మెయిన్ రోడ్ సమస్య అండి. చాలా ఇబ్బందులు పడుతున్నాండి. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దారిలో వెళ్ళి అంబులెన్స్ తిరగబడిపోయిన రోడ్లు కూడా ఉన్నాయి, తిరగబడే సందర్భాలు కూడా ఉన్నాయి. సైకిల్ మీద పడిపోవడం, బళ్ళ మీద పడిపోవడం, స్కిడ్ అయి పడిపోవడం. కనీసం ఒక రహదారి ఆటో కూడా రాదండి మా గ్రామానికి. ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ మెయిన్ రోడ్ అనేది లేదు. ఇప్పుడు నిర్లక్ష్యం వహించడానికి గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? మెయిన్ నిర్లక్ష్యం ప్రభుత్వాలు కాదు, మా గ్రామ ప్రజలది అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా, గ్రామానికి ఏ నాయకుడు వచ్చినా ఓట్లు వేసేసి గెలిపించేస్తున్నాం. వస్తున్నారు, అధికారం వచ్చి గ్రామాన్ని చూడడానికి వస్తున్నారు. ఎంత లేదు అయిపోద్ది అంటున్నారండి. పని అంతే, మీ సమస్య అంటే 2-3 నెలల్లో తీరిపోద్ది అంటున్నారు. అలాగే 3 నెలల్లో ఎన్ని సందర్భాలు చెప్పుకున్నారు, కొన్ని వేల సంవత్సరాలు ఇదే సమస్య చెప్పుకున్నారు. ఏ నాయకుడు ఇచ్చినా ఇదే మాట అండి. మెయిన్ రహదారి లేక ఏ ఒక్క రాష్ట్రంలో, ఏ ఒక్క జిల్లాలో, ఏ ఒక్క మండలంలో ఏ పంచాయతీకి సంబంధించిన దరిద్రమైన పంచాయతీ ఏదో ఉందంటే ఒక గద్దనపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి పోరపేట విలేజ్ ఉంది. ఇప్పుడు మ్యాపింగ్లో ఉందో లేదో కూడా తెలియదు. అంత హీనమైన స్థితిలో ఉన్నారు గ్రామ ప్రజలు. పోనీ 1-2-3 కుటుంబాలు కాదండి, దగ్గరగా 200 కుటుంబాలు, 200 కుటుంబాలకు సంబంధించి ఉన్నారు ప్రజలు. మొత్తం అక్కడ ఎస్సీ సంబంధించిన పరకు, తర్వాత బీసీ సంబంధించి బీసీ గ్రామం, ఎస్సీ గ్రామం. ఎక్కువ సమస్య మెయిన్ దగ్గరగా ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాం. సరే చేస్తున్నాం ఎన్నాళ్ళు, సరే చేస్తానండి. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే చాలాసార్లు తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. గత ప్రభుత్వంలో పొన్నాడ సతీష్ కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఓకే అయిపోద్ది అన్నారు, అయిపోయిందన్నారు. శాంక్షన్ అయిపోయిందన్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మారిందండి. ఇప్పుడు బుచ్చిబాబు గారు వచ్చారు. ఆయన హయాంలో కూడా అప్పుడు దగ్గరగా 2 సంవత్సరాలు అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోయింది. కనీసం గ్రామం ఒక్కసారి కూడా గ్రామం ఇది పరిస్థితి అనేసి ఆయన స్పందించలేదు. రోడ్ అనేది వేయలేదు. మెయిన్ ఏంటో తక్షణమే రోడ్డు వేయలేదు సార్. దగ్గరగా ప్రజలందరూ అలసిపోయి నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ వస్తుందండి. ఎలక్షన్కి వచ్చిన తర్వాత కూడా అడుగుతాం, వస్తారు సార్ చేస్తామంటారు. మేము ఏం చేస్తాం, ఓట్లు వేస్తుంటాం, గెలిపిస్తుంటాం. ఇంక ఇదే బ్రతుకు అయిపోయింది మొత్తం. కలెక్టర్ గారిని కలిసారు కదా, ఏం చెప్పారు ఆయన? కలెక్టర్ గారు అయితే ప్రస్తుతానికి మెజిస్ట్రేట్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. కలెక్టర్ గారు అయితే లేరు. ప్రస్తుతం జేఈ గారు ఉన్నారని, జేసీ గారు ఉన్నారు. ఆయనకి మా యొక్క సమస్య వినిపించాం. వాళ్ళు ఏమన్నారంటే, చూసారు ఏంటి ఇన్నాళ్ళు మీరు ఏమయ్యారంటే ఇది పరిస్థితి అనేసి అన్నా. మేడం గారు ఒక వారంలో ఎస్టిమేట్ వేస్తానన్నారని, ఎస్టిమేట్ చేసిన తర్వాత నేను అధికారి తీసుకెళ్తానని చెప్పారు. ఖచ్చితంగా అయిపోద్దమ్మా అనేసి అన్నారు. చెప్పమ్మా, మీరు ఎటువంటి సమస్యను ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు? మాకండి బత్తిన సుబ్బారావు గారు వచ్చేసారు రోడ్డు. ఆ రోజు ఈ రోజు ఎంతో మంది వచ్చారు. ఎవ్వరు కూడా తట్టడు మట్టి వేయలేదు. మా ముసలోళ్ళతోటి ఇలా కాళ్ళు ఎప్పులతోటి ఏడితే వెళ్తున్నాం. ఆ దారంపడ ఒక దారా తిన్నా వానొస్తే ఎందుకు పనికిరాము. ఆ ఊరు అలాగుంటుంది. ఏమి కూడా మా ఊరు రావు. మేము ఎలా బతుకుతున్నామో అంత దేవుడికి తెలుసు. అలాంటప్పుడు కూడా ఎంతో మంది వేస్తాము. మేము ఎలక్షన్ చేస్తున్నాం కదా, వేసేస్తామమ్మా అంటున్నారు. అప్పుడు మా గెద్దనపల్లి రాయలు కూడా వేయట్లేదండి. వాళ్ళు కూడా ఇవ్వాలేతాను రోడ్డు వేస్తాను అంటున్నారు. అది వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్లు. ఆ బత్తిన సుబ్బారావు మహానుభావుడు వేశాడు. ఆ రోజున చూసాను నేను. అప్పుడే నాకు 70 సంవత్సరాలు. ఇయ్యాల నుంచి మీకు రోడ్ లేదు, ఎప్పుడు వేయలేదు. తట్టుడు మట్టి వేయలేదు. మరి అది అలా చేసుకొచ్చారు ఇంతవరకే. మాకు ఎన్నికల్లో వచ్చి ఏం చెప్తుంటారు? అవి ఏమంటున్నారు, మీ అమ్మాయి అమ్మ మీకు వేసేస్తాం రోడ్డు వేసేయండి ఓటు అంటున్నారు. ఎంతమంది 5-6 వచ్చారు. తాతబాబు మారిగంటే మాలిపల్లి ప్రెసిడెంట్, మళ్ళీ పొట్టు ప్రెసిడెంట్, వీళ్ళంతా కూడా చేసిన వాళ్ళే. ఇవాళ ఎవడో తట్టుడు మట్టి వేయలేదు. మొన్నేమో కృష్ణ గారు చేశారు. ఎవడో తట్టుడు మట్టి వేయట్లేదు. ఇవాళ వేస్తారు, రోపేస్తారని కళ్ళు కాయ చూస్తున్నాం మేము.
చెప్పమ్మా, మీ పాప బాబు విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు. ఏంటి, ఏ సమస్యలు ఎదుర్కొన్నారు? నాకైతే ఫస్ట్ బాబు అండి, బాబుకైతే ఏ ప్రాబ్లం లేదు. రెండో బాబుకైతే లంగ్స్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు. అలాగే ఒక నెల ఉండి ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాబుకి లంగ్స్ ఓపెన్ అవ్వలేదు కదా, ఎమర్జెన్సీగా డాక్టర్ సహాయం కావాలి అని అన్నారు. మాదైతే మారుమూల గ్రామం కాబట్టి రోడ్లు ఇలా ఉండడం వల్ల పర్వాలేదండి, మేము ఏదైనా చేయగలుగుతాం అంటే తీసుకొస్తాం, బాబుని బ్రతికించుకోవడం కోసం వెహికల్ కట్టుకునైనా తీసుకొస్తాం అనేసి 5 నమ్మకంతో చెప్పాము. కాకపోతే ఫోన్ చేసినప్పుడు వెహికల్ కట్టించుకోవడానికి కూడా రావట్లేదండి. ఆటో అయినా కానీ కార్ అయినా కానీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. వచ్చినా కూడా గ్యారంటీ ఇవ్వలేరు, అయినా కూడా రావట్లేదు. 12 అయితే కనుక 10 దాటితే కనుక ఇంక ఏ వాహనం రాదండి అక్కడ. నా బాబు అయితే ఏమైందో తెలియదు, రోడ్లే కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్షణంలో తీసుకెళ్ళకపోతే, మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళకపోతే నా బాబుకి కారణం రోడ్డే అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు లాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఇంకా యవనస్తులు కూడా ఉన్నారండి, పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా హాస్టల్లో ఉండాలి కంపల్సరీ. మేము స్వయంగా మా దగ్గరుండి వంట చేసి పంపించుకోలేమా? హాస్టల్లోనే ఎందుకు పంపించాలి? అది కారణం. అవునండి, స్కూల్కి అయితే ఇబ్బంది ఉంది. స్వయంగా మేము వంట చేసుకుని వాళ్ళు పంపించుకోవాలి అనుకుంటున్నాం. కానీ రోడ్ల వల్ల పంపించుకోలేక ఏ హాస్టల్లోనో లేకపోతే ఎందులోనే చేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మేము వాళ్ళు దూరం అవుతుంది. బళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందే, దిగిసి నడడానికి కూడా లేదండి, నడడానికి కూడా లేదు. ఆడవాళ్ళు అయితే మరి పనికి వెళ్దాం, ఫ్రీ బస్ చేసారు, పోనీ ఏదైనా పని చేసుకుందామన్నా మేము ఎప్పుడో పొద్దున్నే లెగిసి 5 గంటలకి అక్కడ స్టాప్లో ఉంటే 7 గంటల బస్సుకి అందుకోగలుగుతాం. అంటే ఎంత నడిసొస్తున్నాము. సెక్యూరిటీ కూడా కావాలి కదా, రోడ్లు స్ట్రీట్ లైట్ కూడా ఉండవు. ఒకవేళ ఆపరేషన్లు జరిగిన వాళ్ళు కూడా నడిచినా మళ్ళీ ఆపరేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలు కూడా ఉన్నారండి, వాళ్ళకి ఈ సమస్య రాకూడదు. నాకు కలిగినటువంటి సమస్య ఏ తల్లికి రాకూడదు. ప్రస్తుతం మీరందరూ అధికారుల దగ్గర తీసుకెళ్ళి మాకు రోడ్డు ఇప్పించాలని. మరి ఇంకో విషయం ఏంటంటే, జేసీ గారికి అయితే ఇదే ఫస్ట్ అంట కంప్లైంట్ రావడం. ఆవిడైతే 1 వీక్లో అన్ని చూసి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఎంత ఉందో చూసి మీకు చెప్తామన్నారు. మీకు మీడియా వాళ్ళకి చెప్తున్నాము, మాకు సమాధానం కావాలి. 3 నెలల్లో పడుతుందా, ఎప్పుడు పడుతుందో సమాధానం కావాలి, రోడ్డు మాకు కావాలి. దివ్యాంగురాలు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మా ఇంట్లో మొత్తం 3 ఉన్నామండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. మా వారు బ్లైండ్, మా బావగారు బ్లైండ్. 3 కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి. అలాగే నడుచుకుంటూ వెళ్తాం, సరుకులకి అయ్యి నడుచుకుంటూ వెళ్ళి తెస్తారు. సరైన రోడ్డు అయ్యి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మీకు దివ్యాంగులు కాబట్టి చాలా, మీరు చక్ర వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదు. ఎటువంటి మరి అంబులెన్స్ కానీ ఇంకా ఏమి అసలు ఆటో కూడా కట్టించుకుందామని అన్నా సరే రావట్లేదు. ఏమీ పిల్లలు మా మెయిన్ పిల్లల బాధ వచ్చేసిందండి. పిల్లలు బయటకు తీసుకెళ్దామంటే బళ్ళు వెళ్ళలేదని వర్షం వస్తుంటే, ఎవరైనా అటువంటి పురవాయించుకుందామంటే వాళ్ళు రాము. ఎవరో రారు, డాక్టర్ రాడు, అటు వాళ్ళు రారు, ఎవరో రారు. ఆమెకేమని చెప్తారు వాళ్ళు. సార్, నా పేరు మహాలక్ష్మి అండి. గెద్దనపల్లి నుంచి పవర్పేటకి వెళ్ళి రోడ్డు సార్. మాది గెద్దనపల్లి గరువు అండి. మా గ్రామం నుంచి పవర్పేటకి వెళ్ళాలండి. తర్వాత పాపం ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఆటో పురమాయించుకుందామంటే ఆటో రాదు. కొన్ని ఎవరైనా బండి మీద దింపుదామంటే చాలా భయం. మధ్యదారిలో ఎక్కడ దింపాలి, ఏం చేయాలి అంట. వీళ్ళు ఇంట్లో 4 హ్యాండిక్యాప్డ్ ఉన్నారండి. వీళ్ళకి ఏ ఆరోగ్యం పోకపోయినా కొంచెం డాక్టర్ వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మొత్తం మీద గెద్దనాపల్లి గ్రామస్తులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తమ ఆవేదనను జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి జేసీ దగ్గర విన్నవించుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా తమ గ్రామానికి రోడ్డు నిర్మించి దాదాపు 20 ఏళ్ల పైబడిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా సరైన రోడ్డు నిర్మాణం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆసుపత్రులు పాలవుతున్నాం. గర్భిణీలు అయితే మరీ ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటు దివ్యాంగులైనటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. కానీ రోడ్డు నిర్మాణం మాత్రం తమ ప్రాంతానికి ఒక వివక్ష చూపించిన విధంగా రోడ్డు నిర్మాణం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తమ గెద్దనాపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేసి మరింత ఉద్యమ బాట పడతామని చెప్తున్నారు. QTV మీడియా నుంచి సుధీర్.